నమస్తే, నేను రాజ్శ్రీ, యోగా థెరపిస్ట్ని. మన స్పైన్ హెల్త్ కోసం అంటే మన వెన్నుముక్కని దృఢంగా ఉంచుకోవడానికి అనేసి ఏం చేయాలి? హ్యాండ్ సైడ్ నుంచి తీసుకొని వచ్చి పైకి ఇలాగా పర్వతాసనంలో నమస్కార ముద్ర లాగా పెట్టి ఎల్బోస్ ఎప్పుడు బెండ్ ఉండొద్దు. ఇంకా ఇయర్స్కి మీ బైసెప్స్ టచ్ అవ్వాలి. టచ్ అయ్యి ఇలాగ పైకి సాగతీయండి. బాడీని మొత్తం ఇలా పైకి సాగతీయండి. మీకు అది నిజంగా స్పైన్లో ఇలా లాగుతున్నట్టుగా బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. సో అలాగా పైకి లిఫ్ట్ చేయండి. మిమ్మల్ని మీరు పైకి లిఫ్ట్ చేయండి. ఇక్కడ హోల్డ్ చేయండి. డీప్ ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్ ఎప్పుడైనా కానీ ఆసన హోల్డ్ చేసేటప్పుడు. సో ఇది పర్వతాసనం. ఇంకా మనకి స్ట్రెచ్, ఒకసారి స్ట్రెచ్ చేసుకోండి. సైడ్స్కి ట్విస్టింగ్ కూడా అవసరమే స్పైన్ ప్రాపర్గా మనకి హెల్తీగా ఉండాలంటే. సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ పైన పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకెళ్ళిపోండి. వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇలాగా ఒకసారి వెనక్కి ట్విస్ట్ అయ్యి ఎంత వీలవుతే అంత వెనక్కి ట్విస్ట్ అవ్వండి. సో ఇది ఇలాగ వస్తుంది. ఇంకా హ్యాండ్ ఇలా పెడతాం కదా. సో లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టండి. వెనక్కి పెట్టి ట్విస్ట్ చేయండి. సో ఈ షోల్డర్ని వెనక్కి పుష్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి మాక్సిమం స్ట్రెచ్ అవుతుంది. ఇలా ముందు కాకుండా వెనక్కి ట్విస్ట్, ఇలా వెనక్కి ట్విస్ట్ చేయండి. పుష్ చేయండి. ఎంత వీలవుతుందో అంత పుష్ చేయండి. ఇక్కడ పుష్ చేసి, సో ఇది కూడా మీరు వెనక్కి ఒరగకుండా బ్యాక్స్ ఇలాగా స్ట్రైట్ గా పెట్టుకొని ట్విస్ట్ చేయండి. ఇలాగా హోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ ఇలాగా ట్విస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి రిలాక్స్ అవ్వడానికి ఇన్హేల్ చేసి ఒకసారి ఎక్స్హేల్ చేస్తూ కిందకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రొటేషన్స్ చేసుకోండి. ఇలాగా ఒక 5 times క్లాక్ వైజ్, అండ్ 5 times యాంటీ క్లాక్ వైజ్. ఓకే, కొంచెం స్పైన్ రిలాక్స్ అవుతుంది. ఇది కాకుండా ఇంకా వచ్చేసి మనకి అధోముఖ ఆసన. అధోముఖ ఆసనాలో కూడా చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. అధోముఖ ఆసన, నెక్స్ట్ భుజంగాసన. సో అధోముఖ ఆసనాలకు వచ్చేసి ఇలాగా సో షోల్డర్స్ అనేది కిందకి ప్రెస్ చేయండి. ఇంకా తల కిందకి ఎంత వీలవుతుందో కిందకి ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాగ స్ట్రెచ్ చేస్తూ కూడా మీకు బాగా స్ట్రెచ్ తెలుస్తుంది మీ స్పైన్ లో. ఇది నెక్స్ట్ వచ్చేసి భుజంగాసన. ఇలాగా మ్యాట్ మీదకి వచ్చేసి ఇక్కడ నుంచి భుజంగాసనాలు. భుజంగాసనాలో కూడా ఎంత వీలవుతుంది అంత ఇది మన పొట్ట భాగం కిందకి పుష్ చేయండి అండ్ బాడీ పైకి లిఫ్ట్ చేయండి. సో ఇలాగా ప్రెస్ చేసి, సో ఇక్కడ కూడా బాగా స్ట్రెచ్ తెలుస్తుంది స్పైన్కి. ఇలాగా. ఓకే, నెక్స్ట్ రిలాక్స్ అవ్వడానికి మనకి మార్జరీ ఆసన చేస్తాము. ఇలాగ ఈ పొజిషన్లోకి వచ్చేసి షోల్డర్ కింద బ్రెస్ట్ ఉండాలి అండ్ హిప్ కింద నీ వచ్చేటట్టుగా ఇలాగ చేసుకొని ఇన్హేల్ చేస్తూ చిన్ పైకి లిఫ్ట్ చేయండి. ఇక్కడ కర్వ్ చేయండి, బ్యాక్లో కర్వ్ చేయండి అండ్ ఎక్స్హేల్ చేస్తూ చిన్ చేసి దగ్గరికి అండ్ ఇలాగా లిఫ్ట్ చేసినప్పుడు ఇలా పైకి వచ్చినప్పుడు సో మ్యాట్ ని మీరు తోస్తున్నట్టుగా పుష్ చేస్తున్నట్టుగా ఫీల్ చేయాలి. ఇలా పుష్ చేస్తూ షోల్డర్స్ పైకి లిఫ్ట్ చేసి రౌండ్ చేసుకొని మీ నాభిని పుల్ చేయండి. మీ స్పైన్ సైడ్ పుల్ చేయండి. అలాగా. సో ఎంత ఇలా ఫుల్ ఇలాగ పైకి కర్వ్ చేస్తాం కదా. సో స్పైన్ బాగా స్ట్రెచ్ అవుద్ది అనమాట. ఇంకా కర్వ్ చేసిన కిందకి అంటాం కదా. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ ని ఇలాగా సో బాగా స్ట్రెచ్ అవుతుంది. స్పైన్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. మీకు బ్యాక్ పెయిన్ కూడా ఉండదు. బ్యాక్ పెయిన్ కూడా పోతుంది ఇది ఆసనాస్తోని. మీ స్పైన్ ని హెల్దీగా ఉంచుకోండి. సో స్ట్రెచింగ్స్ చేయండి, స్ట్రెంగ్తన్ చేయండి. ఇవి ఇంకా మీకు కోర్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. అప్పుడు స్పైన్ హెల్దీగా ఉంటుంది. ఇంకొకటి శలభాసనాలో కూడా మీకు బాగా స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా మీ బ్యాక్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో శలభాసనాలు పొట్ట మీద పడుకొని హ్యాండ్ సైడ్ పెట్టుకొని చిన్న మ్యాట్ మీద పెట్టుకొని ఓకే సార్ రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసి ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ కిందకి, లెఫ్ట్ లెగ్ పైకి ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఇలా 10 times చేసుకోండి. దాని తర్వాత ఇలాగా హ్యాండ్ ఆది ముద్రలా పెట్టుకొని
ఫిస్ట్ క్లోజ్ చేసుకొని ఇలాగ మీ గ్రాయిన్ ఏరియా కింద పెట్టుకోండి. చిన్న మీద పెట్టుకొని ఇన్హేల్ చేస్తే 2 లెగ్స్ పైకి లిఫ్ట్ చేయండి, ఎంత వీలైతే అంత పైకి. ఎక్స్హేల్ చేస్తే కిందకి. ఈ ఎక్సర్సైజెస్ తోని మీకు బ్యాక్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. కోర్ మజిల్స్ ఇంకా బ్యాక్ మజిల్స్ మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే మన స్పైన్ కూడా హెల్దీగా ఉంటుంది. సో మనం ముద్రాస్కి వచ్చేసరికి ముద్రలో మేరుదండ ముద్ర. మేరుదండ ముద్రలో ఏం లేదు, ఫిస్ట్ క్లోజ్ చేసి థమ్ ఫింగర్ పైకి ఉంచాలి. ఇలాగా థమ్ ఫింగర్ పైకి ఉంచాలి. వజ్రాసనంలో ఆర్ సుఖాసనంలో కూర్చొని హ్యాండ్స్ ఇలాగా థైస్ మీద పెట్టుకొని ఇలాగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఫోకస్ చేసి ఒక 15 minutes మెడిటేట్ చేయండి. మేరుదండ అంటేనే వెన్నుముక్క అనేసి. సో మన స్పైన్ స్ట్రాంగ్గా హెల్దీగా ఉండడానికి మేరుదండ ముద్ర చేసుకొని ఒక 15 minutes అలాగా ఎవ్రీడే మీకు మెడిటేట్ చేసుకుంటే కనుక స్పైన్ హెల్దీగా ఉంటుంది. దీంట్లో మనకి వచ్చేసి అప్పర్ బ్యాక్, లైక్ అప్పర్ బ్యాక్ రీజన్లో మనకి పెయిన్ ఉంటే కనుక అప్పర్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ కోసం అనేసి మనము ఈ థమ్స్ని ఇలాగా ఉంది కదా, ఈ హ్యాండ్ ఇలాగ డౌన్ చేస్తే కనుక ఇలా ఫిస్ట్ డౌన్ చేసి ఇలాగ పెట్టుకుంటే కనుక మనకి అప్పర్ బ్యాక్లో ఏమైనా పెయిన్ ఉన్నా కూడా మనకి రిలీజ్ అయిపోతుంది. ఇంకా మనకి ఇదే హ్యాండ్ ఇలాగ ఉల్టా పెట్టేసి ఇలాగ ఫిస్ట్ అప్ పైకి సైడ్ చేస్తే కనుక ఇది లో బ్యాక్ రీజన్లో ఏమన్నా మీకు పెయిన్ ఉన్నా సరే అవంతా కూడా మీకు రిలీఫ్ ఉంటుంది లో బ్యాక్ రీజన్ నుంచి. సో థమ్స్ అప్ ఇస్ ఫర్ స్ట్రాంగ్ స్పైన్. ఓకే, సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఆసనాస్ ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోండి, మీ స్పైన్ హెల్దీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.